వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. నిఫ్టీ అయితే మాత్రం 350 నుంచి 370 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ ఫ్రైడే చూపించింది. బట్ ప్రెజెంట్ రైట్ నౌ ఆ గ్యాప్ అప్ చూపించట్లేదు. క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 7% వరకు స్పైక్ అయింది. గోల్డ్ అయితే 1% ఫాల్ అయింది. సిల్వర్ 2% ఫాల్ అయింది. వార్ పరంగా మళ్ళీ టెన్షన్స్ రైజ్ అయినాయి. అటాక్స్ స్టార్ట్ అయినాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ అయింది. సో నేను ఆల్రెడీ కొంతవరకు అప్డేట్స్ అన్నీ కూడా సాటర్డే వీక్లీ అనాలిసిస్లో చెప్పేశాను. సాటర్డే వీక్లీ అనాలిసిస్ వీడియో మీకు ఎండ్ కార్డ్లో పెడతాను చూడండి. అందులో మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ కవర్ చేశాను. బట్ సాటర్డే ఈవినింగ్ 6 నుంచి మండే, అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైం అప్రాక్సిమేట్లీ 7 o'clock. సో మండే 7 వరకు ఏం జరిగింది అన్న దాని గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. అండ్ సేమ్ టైం ఈరోజు మార్కెట్స్ ఎట్లా ఉండొచ్చు, అండ్ అట్లనే వాటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ గురించి, బిట్ కాయిన్ గురించి, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో చూసినప్పుడు మీ అందరికి నేను అడిగేది ఒకటే అండి, ఏ టైంలో అయినా కానీ, అంటే వీడియో చూసిన టైంలో ఏ టైంలో అయినా కానీ నేను మీకు ఎఫర్ట్స్ పెట్టాను అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బికాజ్ ప్రతిరోజు మన ఛానల్లో ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్స్ ఉంటాయి. సో అందుకే టైం టు టైం అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టార్టింగ్ సింపుల్ అండ్ షార్ట్లో క్లియర్గా డిస్కస్ చేసేద్దాం. ఫ్రైడే నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది? డౌ జోన్స్ 868 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ 365 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా టర్న్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఏషియన్ మార్కెట్స్ అయితే మాత్రం మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ మిక్స్డ్ విత్ పాజిటివ్లో అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. అసలు ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా టర్న్ అవడానికి కారణం ఏంటి? సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలంటే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంప్లీట్గా ఓపెన్ చేస్తామని చెప్పారు. కమర్షియల్ వెజల్స్ మాత్రమే వెళ్ళేటట్టు అని చెప్పారు. యూఎస్ వాళ్ళు దానికి కౌంటర్గా ఏం చెప్పారంటే, ఫస్ట్ ట్రంప్ ఏం చెప్పారంటే, ఓకే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడానికి ఒప్పుకుంది, ఈవెన్ పీస్ డీల్ కూడా తొందరలోనే అయిపోతుంది, న్యూక్లియర్ డెవలప్మెంట్స్ ఏవైతే వాళ్ళు చేస్తున్నారో న్యూక్లియర్ వెపన్స్ కోసం చేసే డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆపేస్తారు, యురేనియంని మాకు ఇచ్చేస్తున్నారు అని ట్రంప్ చెప్పారు. ఇరాన్ ఏం చెప్పింది? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మాత్రమే ఓపెన్ చేస్తామని చెప్పింది. దాని తర్వాత ట్రంప్ ఏం చేశాడు? 10 ఫాల్స్ స్టేట్మెంట్స్ చేశాడు అతను. అవన్నీ తప్పు అని చెప్పి ఇరాన్ ఏం చెప్పిందంటే అవన్నీ తప్పు. ఇంకోటి ట్రంప్ ఏం చెప్పారంటే, ఈ డీల్ అయినంత వరకు ఇరాన్ కోసం బ్లాకేడ్ అనేది ఒకటి తీసుకొచ్చారు, మీకు తెలుసు కదా. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ వాళ్ళు ఎలా అయితే షిప్స్ ఆపుతున్నారో అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర యూఎస్ వాళ్ళు కూడా ఇరాన్ షిప్స్ని ఆపుతున్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇరాన్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఓకే పీస్ డీల్కి వెళ్దాము, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తామని చెప్పాము మేము. మీరేం చేశారు? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మేము ఓపెన్ చేసినా కానీ మా షిప్స్ని పీస్ డీల్ అయినంత వరకు మీరు వదలని చెప్పారు. ఇది అసలు కరెక్ట్ పాయింటే కాదు అని చెప్పి ఇరాన్ వాళ్ళు ఏం చెప్పారంటే, మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేస్తామన్నారు. ఫ్రైడే నైట్ వరకు అయితే మాత్రం ఓపెన్ చేస్తామని చెప్పింది, సాటర్డే వచ్చేసరికి క్లోజ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చింది. ఇదే మనం వీక్లీ అనాలిసిస్లో మాట్లాడాం. దీని తర్వాత ఏం జరిగిందన్న దాని గురించి ఒక్కొక్క న్యూస్ అప్డేట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే డౌ జోన్స్ ఇప్పుడు 324 పాయింట్స్ నెగిటివ్ సైడ్ టర్న్ అయిపోయింది. నాస్డాక్ 140 పాయింట్స్ నెగిటివ్. యూరోపియన్ మార్కెట్స్ 1 to 2% ఫాల్ అయింది. ఇండియన్ రూపీ 92.7 దగ్గరికి వచ్చేసింది, 92.2 దగ్గర నుంచి. కమ్యూనిటీస్లోకి వెళ్ళి చూస్తే క్రూడ్ ఆల్మోస్ట్ 4.8% పెరిగింది. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ WTI 5% పెరిగింది. గోల్డ్ 1.2% ఫాల్ అయింది. సిల్వర్ 1.68% నెగిటివ్ సైడ్ డిక్లైన్ వచ్చింది. నా ఇదంతా కూడా నెగిటివ్ సైడ్ రావడానికి ఒకటి ఇరాన్ వాళ్ళు కంప్లీట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మళ్ళీ సీజ్ చేస్తామని చెప్పడం, అంటే బ్లాక్ చేస్తామని చెప్పడం. రెండు, యూఎస్ వాళ్ళు ఇరాన్ యొక్క షిప్స్ని వెళ్లకుండా ఆపుతామని చెప్పడం. ఇద్దరి మధ్య కూడా పోటాపోటీగా జరగడంతో మార్కెట్లో మళ్ళీ అన్సర్టెనిటీ స్టార్ట్ అయింది. దిస్ ద ఫస్ట్ అప్డేట్. సెకండ్ అప్డేట్ ఇంతకు మించి కూడా ఉన్నాయి. అదేంటంటే ట్రంప్ క్లియర్గా ట్యూస్డే వచ్చేసరికి రెజ్యూమ్ అవుతాయి పీస్ డీల్స్. ఎందుకంటే ఏప్రిల్ 22 తోటి పీస్ డీల్స్ యొక్క సీజ్ ఫైర్ యొక్క టైం అయిపోతుంది. 14 రోజులు సీజ్ ఫైర్ మాట్లాడుకున్నారు. ఈ 14 రోజులు సీజ్ ఫైర్ టైం అనేది ఏప్రిల్ 22తో అయిపోతుంది. ఈరోజు రేపు మాత్రమే సమయం ఉంది. ట్రంప్ ఏం చెప్పారంటే మనకి మండే నైట్, వాళ్ళకి మండే మార్నింగ్. వాళ్ళు సోమవారం మండే ఈవినింగ్ బయలుదేరుతారు వాళ్ళు, అంటే రేపు మనకి ఉదయాన్న అనమాట. సో మండే మార్నింగ్ బయలుదేరితే ట్యూస్డేకి వాళ్ళు వస్తారు. అండ్ వెన్స్డే ఎర్లీ మార్నింగ్ నెగోషియేషన్స్ కోసం మాట్లాడుకోవడం జరుగుతుంది. మా సైడ్ నుంచి జేడీ వ్యాన్స్ని మేము పంపిస్తున్నామని చెప్పి క్లారిటీగా చెప్పేశారు. సో జేడీ వ్యాన్స్ వచ్చేసరికి పాకిస్తాన్కి వెళ్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే ట్రంప్ వచ్చేసరికి ఒకవేళ కానీ పీస్ డీల్ కానీ ఓకే చేయకపోతే
పవర్ ప్లాంట్స్ని కూల్ చేస్తాము, బ్రిడ్జెస్ని కూల్ చేస్తాము. ఇక మిస్టర్ గాయ్, నో మోర్ మిస్టర్ నైస్ గాయ్ అని చెప్పారంటే ఇక మీద నైస్ గాయ్ని మీరు చూడబోరు. మీరు కంప్లీట్గా నా సైడ్ నుంచి ఒక అగ్రెసివ్ ట్రంప్ని చూస్తారు. మీ యొక్క షిప్స్ని అండ్ వార్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని, మీ పవర్ ప్లాంట్స్ని, మీ బ్రిడ్జెస్ని అన్నిటినీ కూల్ చేస్తాము. ఎక్కడ కూడా ఎకనామిక్ పరంగా మీరు డెవలప్ అయ్యేటట్టు మేము ఉంచబోము. ఇంకోటి, మీ బ్లాకేడ్ అనేది కంటిన్యూ అవుతుంది. మీ షిప్స్ ఏవొచ్చినా కానీ బ్యాకప్ పంపించేస్తామని కూడా చెప్పారు. వీటిని షార్ట్కట్లోని క్లియర్గా నేను ఒక రిపోర్ట్లో చూశాను. ఫస్ట్ వన్, మండే బయలుదేరుతారు యుఎస్ నెగోషియేటర్స్ పాకిస్తాన్కి అని చెప్పారు. తర్వాత ఏం జరిగింది, టెహ్రాన్ వాళ్ళు మేమైతే మాత్రం రావట్లేదు, ఎందుకంటే సీజ్ ఫైర్ని వాళ్ళు ఉల్లంఘించారు. మా షిప్స్ వెళ్తుంటే మా షిప్స్ని పేల్చారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని తిరిగి వెనక్కి పంపించారు. చైనా నుంచి కొన్ని షిప్స్ వచ్చినాయి, వాటిని కూడా చైనాకి వెనక్కి పంపించారు. వీటన్నిటి వల్ల మా ఎకానమిక్ పరంగా ఇంపాక్ట్ పడుతుంది. సీజ్ ఫైర్ అన్నారు, ఈ సీజ్ ఫైర్ టైంలోని ఈ బ్లాకెట్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, దాన్ని ఉల్లంఘించారు అని చెప్పి క్లియర్గా ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం స్టేట్మెంట్స్ చేశారు. దాని తర్వాత ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తున్నామని చెప్పిందే కాకుండా ఇరాన్ వాళ్ళు డైరెక్ట్గా అటాక్స్ కూడా చేశారు. దేని మీద అటాక్ చేశారు, యుఎస్ వార్ షిప్స్ ఉన్నాయి, అంటే ఇరాన్ షిప్స్ వెళ్తుంటే వాటి మీద అటాక్ చేయడానికి యుఎస్ వాళ్ళు వార్ షిప్స్ని కొని పెట్టుకున్నారు అక్కడ. ఆ వార్ షిప్స్ని 2 కూల్ చేశామని చెప్పారు. ఇంకోటి ఏంటంటే, యుఎస్ మీద ఇంకా అటాక్స్ని మొదలు పెడదామని కూడా క్లారిటీ ఇచ్చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం కంప్లీట్గా డ్రోన్స్తో అయితే మాత్రం అటాక్ చేయడానికి సిద్ధపడ్డారని, అండ్ ఇక్కడ నెక్స్ట్ వెన్స్డే జరగబోతున్న ఏదైతే పీస్ డీడ్ ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేయమని కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ అప్డేట్స్ వల్ల ప్రెజెంట్ రైట్ నో మార్కెట్స్ మీద నెగిటివ్గా అయితే మాత్రం ఇంపాక్ట్ పడుతుంది. ఇదే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో మార్కెట్లో నెగిటివ్ సైడ్ వెళ్ళడానికి అయితే మాత్రం క్లియర్గా మనకైతే చూపడుతుంది. కానీ గిఫ్ట్ నిఫ్టీ 24,368 అయితే 24,456, ఒక 70 to 80 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం గిఫ్ట్ నిఫ్టీ కనపడుతుంది. గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడడానికి ఐటీ స్టాక్స్ కంట్రిబ్యూషను లేదా వార్ అప్డేట్స్ వల్ల అని నేనైతే అనుకోవట్లే. గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనబడడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎఫ్ఐఐ ఆన్ ఫ్రైడే 683 crores మార్కెట్లో బై చేశారు. డిఐ 4,721 crores మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. మోర్ ఓవర్ ఎఫ్ఐఐ అయితే మాత్రం ఆన్ ఫ్రైడే చూస్తే ఫ్యూచర్స్ సైడ్ కొంచెం షార్ట్ కవరింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈవెన్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ బయ్యింగ్ సైడ్ టర్న్ అయ్యారు. వీళ్ళ పొజిషన్స్ కొంచెం బయ్యింగ్ సైడ్ కొంచెం షార్ట్ కవరింగ్ అయినట్టు కనపడుతున్నాయి కాబట్టి మార్కెట్లోని అంత ఫాస్ట్గా బిగ్ గ్యాప్ డౌన్ వచ్చేటట్టయితే మాత్రం వాళ్ళు క్రియేట్ చేయరు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్. నిఫ్టీ 50కి ఈ 2 స్టాక్స్ యొక్క వెయిటేజే 15 to 20%. బ్యాంక్ నిఫ్టీకి అయితే 30% వరకు వెయిటేజ్ ఈ 2 స్టాక్స్. అందువల్ల ఈ 2 స్టాక్స్ నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని సపోర్ట్ చేసాయి. అందువల్ల నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందని నేనైతే అనుకుంటున్నా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎర్నింగ్స్ మరీ బిగ్ పాజిటివ్ అని చెప్పను కానీ న్యూట్రల్గా వచ్చినాయి. ఎందుకంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 3.2, ఆపరేటింగ్ ప్రాఫిట్ 4.8% ఎప్రిషియేట్ అయింది. నెట్ ప్రాఫిట్ 9.1% ఎప్రిషియేట్ అయితే, ప్రొవిజన్స్ 18.3% డిక్లైన్ అయినాయి. గ్రాస్ ఎన్పిఏ 1.15%కి అయితే మాత్రం వచ్చింది. 13 రూపీస్ పర్ షేర్కి అయితే మాత్రం డివిడెండ్ అనౌన్స్ చేశారు. 60,000 crores అయితే మాత్రం డెట్ ద్వారా ఫండ్స్ రేస్ చేయడానికి అయితే మాత్రం బోర్డు అప్రూవ్ చేసుకుంది. మోర్ ఓవర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అయితే మాత్రం అన్ని న్యూట్రల్ నెంబర్సే వచ్చినాయి, సింగిల్ డిజిట్ గ్రోత్. అయితే మార్కెట్లో ఆ నెంబర్స్ అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేజర్గా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని అయితే మాత్రం కొంచెం ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. నెంబర్ కొంచెం తక్కువగా వచ్చింది. అందుకోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్ సైడ్ ఫాలో అవుతుందని నేను చెప్పను, కానీ న్యూట్రల్గా ఓపెన్ అవుతుందని అనుకుంటున్నాను. ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం ఎర్నింగ్స్ని బీట్ చేసి వచ్చింది. మేబీ ఇదే నిఫ్టీ 50కి, బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చేస్తుందని ఈరోజు అనుకుంటున్నా. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 8.4% పెరిగితే, ఆపరేటింగ్ ప్రాఫిట్ 3% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 8.5, ప్రొవిజన్స్ ఆల్మోస్ట్ 89.2% డిక్లైన్ అయింది. ఎప్పుడైనా ప్రొవిజన్స్ హెవీగా తగ్గిపోవడం కూడా కరెక్ట్ కాదు, బట్ కాకపోతే అంతలా తగ్గిపోయి అంటే మేబీ స్టాండర్డ్ లోన్స్ ఎక్కువ అయ్యాయని నేనైతే అనుకుంటున్నా. గ్రాస్ ఎన్పిఏ కూడా 1.4%కి ఇంప్రూవ్ అయింది క్వార్టర్లో. అది కొంచెం పాజిటివ్ అని అనుకుంటున్నా. ఇంకోటి 12 రూపీస్ పర్ షేర్ని డివిడెంట్ అనౌన్స్ చేశారు. 25,000 crores డెట్ ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టు క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ 2 నిఫ్టీ 50కి సపోర్ట్ చేశాయని అనుకుంటున్నా. మార్కెట్స్ పరంగా వద్దాం. మార్కెట్స్ పరంగా ఈరోజు అయితే మాత్రం ట్రేడ్ చేయొద్దని చెప్తాను, లేదా తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేయమంటాను. స్టాప్ లాస్ని మెయింటైన్ చేయమని చెప్తాను. ఎందుకు అనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను గైస్. బికాజ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం వార్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రేపు ఎల్లుండు కొంచెం డెడ్ ఎండ్ టైం వచ్చేస్తుంది. ఎందుకంటే April 22 తోటి ఈ సీజ్ ఫైర్ అప్డేట్స్ అనేవి
టైం అనేది అయిపోతుంది. ఈలోపు సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేస్తారా, పీస్ డీల్ చేసుకుంటారా, చేసుకోరా, యుద్ధం మళ్ళీ ప్రారంభిస్తారా అనేది క్లారిటీ లేదు. అండ్ ఈ పవర్ ప్లాంట్స్ మీద అటాక్ జరిగితే మళ్ళీ మార్కెట్స్లో నెగిటివ్ సైడ్ ఫాల్ ఎక్కువగా వస్తుంది. అందుకు ఏం జరుగుతుంది అనేది మార్కెట్స్కి ఒక క్లారిటీ లేనిది మనం ఇమీడియట్గా ట్రేడ్స్ని ఎక్కువ క్యాపిటల్తో తీసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, బాగానే ఉంది, నువ్వు ఎక్కువ క్యాపిటల్తో తీసుకోవద్దని చెప్పావు, ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దని కూడా చెప్పావు, ఇంతవరకు బాగానే ఉందని మీరు అనొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ టెక్నికల్గా మార్కెట్స్ ఎట్లా ఉండే ప్రాబబిలిటీస్ ఉంటాయి అని మీరు చెప్పచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలోని 4 రోజుల ముందు ఓకే, ఒక 3 ట్రేడింగ్ డేస్ బిఫోర్ మార్కెట్లో ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్, అక్కడి నుంచి ఒక బిగ్ గ్యాప్ అప్. అయితే ఇదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇదిగోండి ఒక రెసిస్టెన్స్. ఇది ఎందుకు రెసిస్టెన్స్ లెవెల్ అని అన్నానంటే మార్కెట్ కంటిన్యూస్ బేరిష్ షేడ్ వచ్చి ఇవ్వండి హయ్యర్ హై ఫామ్ చేయడానికి ప్రీవియస్ హై ఇది. ఈ హై అనేది ఇప్పుడు సపోర్ట్ లెవెల్కి యాక్ట్ చేస్తుంది. మేబీ ఒకవేళ కానీ ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నట్టు చూపెడుతుంది. సో గ్యాప్ అప్ ఏదైతే ఓపెన్ అవుతుందో ఒకవేళ కానీ అది ఫస్ట్ ఫాల్ అవుతుంది అని మొదలు పెట్టాలి అని అంటే ఇదిగోండి ఈ ఫాల్. ఎందుకంటే ఇది నిఫ్టీ 50కి. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక హయ్యర్ హై, ఇంకో హయ్యర్ హై, మార్కెట్ ఏమో ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత అది హయ్యర్ హై సస్టైన్ కొత్త హై సస్టైన్ అవ్వలేకపోయింది అనుకోండి, ఫస్ట్ డిక్లైన్ అవుతుంది. డిక్లైన్ అయినప్పుడు ప్రీవియస్ హై అనేది సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ టచ్ చేసి పైకి వెళ్తుంది. లేదనుకోండి ఇది బ్రేక్ అయితే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ వరకు ఫస్ట్ ఫాల్ వచ్చేస్తుంది. అదే 24,070. అది కూడా బ్రేక్ అయింది అనుకోండి 23,370, 757. ఈ సపోర్ట్ లెవెల్స్, ఈ టైప్ ఆఫ్ ట్రేడ్ మీరు ఇనిషియేట్ చేసుకొని సపోర్ట్ లెవెల్స్ని చెక్ చేసుకొని ట్రేడ్ని ఇనిషియేట్ చేసుకుంటే బెటర్. ఇది నిఫ్టీ 50 పరంగా. హెవీ క్రాష్ అనేది ప్రెజెంట్ రైట్ నౌ నిన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇండియన్ షిప్స్ మీద కూడా అటాక్ చేశారు ఇరాన్ వాళ్ళు. దానికోసం చర్చించుకుంటాము అండ్ కొన్ని సీజ్ ఫైర్ ఉల్లంఘించారనే దీంతో అప్పుడు అగ్రెసివ్గా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అట్లాంటిది చేయము, సో డిస్కస్ చేస్తామని చెప్పి ఇరాన్ అంబాసిడర్ అయితే ఇండియాలో ఇరాన్ అంబాసిడర్ ఉన్నారుగా, సో అతనైతే మాత్రం స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్రాస్ మీద అటాక్ జరగనంత వరకు మార్కెట్లో వాల్టాలిటీ మైనర్ ఫాలే కనబడుతుంది. ఎప్పుడైతే ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద లేకపోతే ఇరాన్ది కార్గ్ ఐలాండ్ మీద, సో ఇరాన్ వల్ల వచ్చరికి గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్స్ చేసినప్పుడు ఇది ఎక్కువ థ్రెట్కి క్రియేట్ చేస్తుంది. అండ్ ఒకే న్యూస్కి మార్కెట్ మల్టిపుల్ టైం రియాక్ట్ అవ్వవు. ఇప్పటి వరకు జరిగినవన్నీ స్టేట్మెంట్సే, యాక్షన్స్ కాదు. యాక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేశారు, అది యాక్షనే కదా అని అనొచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని నిన్న అగ్రెసివ్గా బ్లాక్ చేశారు, ఇప్పుడు ఇండియన్ షిప్స్ని వదిలేస్తామని ఇట్లాంటివి ఏమైనా చెప్తారేమో మనం చెప్పలేము కదా. అందుకు ఈ న్యూస్ అప్డేట్స్లో చాలాసార్లు వార్నింగ్స్ ఇచ్చుకొని తర్వాత రూల్స్ని ఈజ్ చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. అందువల్ల తెలిసిన న్యూస్కి స్టేట్మెంట్స్కి అయితే మాత్రం మార్కెట్స్ రియాక్ట్ అవ్వడం కొంచెం తగ్గిపోయాయి. కాబట్టి అందువల్ల ఈ టైంలో వాల్టాలిటీ ఎక్కువగా కనపడుతుంది. అందుకే ప్రిపేర్ ఫర్ వాల్టాలిటీ. లెవెల్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఆ లెవెల్స్ బట్టి మీ యాక్షన్ని అంటే ట్రేడ్ యాక్షన్స్ని డిసైడ్ చేసుకుంటారనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ కూడా సేమ్ నిఫ్టీ 50 కలను అండ్ సెన్సెక్స్ కూడా ఇక 77,574 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 78,800 అండ్ ఎనీథింగ్ ఈ లెవెల్ కానీ 78,000 ఆల్మోస్ట్ 700 ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే ఫాల్ చూస్తాం, లేకపోతే మాత్రం ఇక్కడే కన్సల్టేషన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది విచ్ ఈజ్ 56,000 సైకలాజికల్ నెంబర్ కూడా నాది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అనదర్ 56,900 బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ కానీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మాత్రం 56,900 టచ్ చేసి పైకి వెళ్ళచ్చు. అక్కడి నుంచి ఒకవేళ కానీ మార్కెట్ డౌన్ అయితే 55,964 అది కూడా బ్రేక్ అయితే ఫాల్ చూస్తాం. బ్యాంక్ నిఫ్టీకి ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ మంచి సపోర్ట్ ఇస్తే నిఫ్టీలో వాల్టాలిటీ ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే కొన్ని వెయిటెడ్ స్టాక్స్ డౌన్ సైడ్, కొన్ని వెయిటెడ్ స్టాక్స్ అప్ సైడ్ ఉండేటప్పుడు వాల్టాలిటీ కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే ఫిన్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 26,228 అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రెసిస్టెన్స్ లెవెల్ 26,720 అండ్ ఈ లెవెల్ అబోవ్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ 720 డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో లేదు చూడండి, అది బ్రేక్ అయితే 228 అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్ ఫాల్. మోర్ ఓవర్ నేను ఏడిఆర్స్ గురించి రిలయన్స్ జీడిఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదంటే అవన్నీ కూడా ఫ్రైడే క్లోజింగ్ అప్డేట్స్, సో దానివల్ల మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ఉపయోగం ఉండదు, అందుకే వాటి గురించి డిస్కస్ చేయలేదు. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే 0.86% ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 2 డేస్లో బిట్ కాయిన్ ఫాల్ వచ్చింది. బిట్
కాయిన్ లాస్ట్ 2 డేస్ ఫాల్ రావడానికి కారణం బికాజ్ ఆఫ్ ద నెగిటివ్ మొమెంటం. మీకు ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను, ఫ్రైడేతో మనకి ఈక్విటీ మార్కెట్స్ క్లోజ్ అయిపోతాయి. కానీ ఇట్లాంటి ఎసెట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, సమ్ అదర్ ఎసెట్స్, వాటిల్లో ట్రేడ్ బట్టి, వాటిలో ప్రైస్ మొమెంటం బట్టి మనం ఈజీగా ఏం జరుగుతుందని జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు బిట్ కాయిన్లో 2 డేస్ ఫాల్ అయినప్పుడు మనకి మండే మార్కెట్ ఫాల్ అవుతుందని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇవి సేఫర్ అసెట్స్. సో మార్కెట్లో బిట్ కాయిన్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్కి హిట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బిట్ కాయిన్లో ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు? డ్రాప్ అవుతుంది కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ లెవెల్ని రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ బిట్ కాయిన్లో ఒక ఎంట్రీ పాయింట్ వస్తుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో మేబీ ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ ఉంటే, వార్ పరంగా ఇంకా ఎక్కువగా అప్డేట్స్ ఉంటే మాత్రం బిట్ కాయిన్ స్లోగా 71,400కి ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ ఉంటాయనేది నా ఒపీనియన్. అది కూడా బ్రేక్ చేస్తే ఫర్దర్గా 65,000 వరకు ఫాలో వస్తుంది అనుకుంటున్నా. మరి ఇన్ కమ్స్ టు గోల్డ్, ఈ రీజియన్లోనే ప్రజెంట్ రైట్నో గోల్డ్ అయితే మాత్రం ఒకటే రీజియన్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఆ రీజియన్ బ్రేక్ అయితేనే మనకి మొమెంటం కనపడుతుంది. గోల్డ్ పరంగా అయితే మాత్రం ఈవెన్ మొన్న అన్సర్టైనిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయని అనుకునేటప్పుడు ఇక్కడే ట్రేడ్ అవుతుంది. చూడండి, గోల్డ్ పరంగా 4,650, 4,870 ఈ రెండు రీజన్స్లోనే కన్సాలిడేషన్ మొమెంటం కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా. ఈ రీజన్ అప్ సైడ్ బ్రేక్ అయినా, ఈ రీజన్ డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం మొమెంటం చూస్తాం. లేదనుకుంటే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిపోయింది 76. ఇప్పుడు ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. ఎనీథింగ్ సిల్వర్కి అయితే మాత్రం 76ని రీటెస్ట్ చేసి పైకి వెళ్తుందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. నా క్రూడ్ ఆయిల్ని కూడా మన వాళ్ళు అనలైజ్ చేయమంటున్నారు కాబట్టి క్రూడ్ని కూడా నేను మీకు అనలైజ్ చేస్తాను. క్రూడ్ పరంగా చెక్ చేసుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన క్రూడ్ని మీరు ట్రేడ్ చేసేటప్పుడు క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీని ఫోకస్ చేయండి. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఏ ఆయిల్ అనేది యుఎస్ ఆయిల్. అందులో ఏదైనా ఇంపాక్ట్ ఉంటే అది మన ఇండియన్ ఆయిల్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకోసం క్రూడ్ పరంగా అయితే మాత్రం రీసెంట్గా 116 ఆల్మోస్ట్ 117 వరకు కూడా మూవ్ అయింది. ఇప్పుడు స్లోగా డిక్లైన్ అవుతూ 86కి వచ్చేసింది. అయితే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఉంది, విచ్ ఈజ్ 85. ఎనీథింగ్ 85 కానీ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ఫాల్ చూడొచ్చు. లేదు అని అనుకోండి, ఫార్వర్డ్గా క్రూడ్కి అయితే మాత్రం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, విచ్ ఈజ్ 92. ఎనీథింగ్ 92 కానీ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా క్రూడ్ పెరుగుతుంది. 85 బ్రేక్ అయితే డౌన్ సైడ్ ఫర్దర్గా క్రూడ్ ఫాల్ అవుతుంది. ఈ రెండు లెవెల్స్ బట్టి క్రూడ్ యొక్క ప్రైస్ మొమెంటం డిపెండ్ అయ్యింది. కరెంట్లీ అయితే మాత్రం క్రూడ్ పాజిటివ్ సైడ్ అప్రిషియేట్ అయింది. వార్ సిచ్యువేషన్స్ ఇంకా టెన్షన్స్ క్రియేట్ చేస్తే క్రూడ్లో ఇంకా పాజిటివ్ మొమెంటం కనపడుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. నా వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ స్టాక్స్, జియో ఫైనాన్స్ నెంబర్స్లో టోటల్ ఇన్కమ్ 96% పెరిగితే నెట్ ప్రాఫిట్ ఏమో 13.9% డిక్లైన్ అయింది. కొంచెం న్యూట్రల్గా వచ్చినాయి కాబట్టి మేబీ జియో ఫైనాన్స్ కూడా ఫ్లాట్ విత్ నెగిటివ్గా ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, ఇయర్ కంపారిజన్ మేనేజ్మెంట్ గైడెన్స్ ఏం చెప్పింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. మాస్టెక్ రెవెన్యూ సింగిల్ డిజిట్లో పెరిగింది, సింగిల్ డిజిట్లో డిక్లైన్ అయింది, సింగిల్ డిజిట్లో ఎబిటా కూడా డిక్లైన్ అయింది. మార్జిన్స్ పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు, కానీ డివిడెండ్ 16 రూపీస్ అనౌన్స్ చేశారు. పెద్ద పాజిటివ్గా రాలేదని నేనైతే మాస్టెక్ అనుకుంటున్నా. అదర్ స్టాక్స్ చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ ఈ స్టాక్స్ అన్నింటిలో అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినవి మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఎర్నింగ్సే కాబట్టి వాటి గురించి మనం డిస్కస్ చేసాం. ఇంకేమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మీ స్క్రీన్ మీద కనపడుతుంది, చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో అనలైజ్ చేస్తాను. క్లియర్ కట్గా చెప్పిన అన్ని డేటా పాయింట్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైతే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.